స్వర్గం ఇది స్వర్గం అంటే ఎప్పటిదాకా కష్టపడి ఇప్పుడే ఎట్లా ఎండకు వస్తే చల్లగాలి అవుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడే లేచి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళేసి ఆ నోట్ లేపి ఆ నోట్ తీసుకున్నాను. అప్పటి వరకు స్టే ట్యూన్. पूरी बाबे दिया मेर जट डोंट केयर जट डोंट केयर. ఇప్పుడే రన్నింగ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ జిమ్కి వెళ్ళాలి. ఈ మధ్యలో మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్లీ అసలు ఈ రన్నింగ్ వల్ల వాట్ ఈస్ ప్రోస్, వాట్ ఈస్ కాన్స్. మేబీ మ్యాక్సిమం ప్రోస్ ఏంటి అంటే మనకి స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన లెగ్ స్ట్రెంగ్త్ అనేది. అండ్ మనం మెంటల్గా కొద్దిగా నా పరంగా అయితే నేనైతే కొద్దిగా మెంటల్ ఫిట్ అనేది కొద్దిగా అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అవుతుంది అనమాట రన్నింగ్తో. కాబట్టి ఈ రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్. అండ్ ఎందులో కాన్స్ ఏంటంటే డైలీ చేయడం వల్ల మీకు కొద్దిగా బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. హెవీ రన్నింగ్ కాకుండా స్లైట్లీ జాగింగ్ చేసుకుని జిమ్కి వెళ్తే సో బెటర్. ఐ గాట్ సమ్ వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఓకేనా, ఇది చెప్దాం అనుకున్నాం. జిమ్కి వెళ్ళక కుదిరితే మళ్ళీ వీడియోలు తీసి పెడతా. సన్ రైజెస్ బాయ్. స్వర్గం ఇది స్వర్గం అంటే ఎప్పటిదాకా కష్టపడి ఇప్పుడే ఎట్లా ఎండకు వస్తే చల్లగాలి అవుతుంది. యప్, దిస్ ఇస్ మై ఓట్ మీల్ తింటున్నా. ఇవాళ చెస్ట్ వర్కౌట్ యావరేజ్, నార్మల్ యావరేజ్. పోయిన వీక్ మాత్రం మస్తు అయింది, ఈ వీక్ మాత్రం యావరేజ్. ఎందుకంటే రెప్యుటేషన్ రేంజ్ అనేది 5 to 6 వస్తుంది, అంతకుమించి ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు అది స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవాలి నేను ఈ వీక్ మొత్తం. అంటే నెక్స్ట్ వీక్లో ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ వీక్ అయితే ఎన్ని వెయిటేజ్ చేసినా అదే నెక్స్ట్ వీక్ కూడా చేస్తాను. అప్పుడు ఏమైతే స్ట్రెంత్ అనేది బిల్డ్ అయింది. నెక్స్ట్ నేను అనుకున్న రెప్యుటేషన్స్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తాను. ఇంకోటి ఇక లాస్ట్ వచ్చేటప్పుడు ఒక డెడ్ లిఫ్ట్ చేసిన. నేను అది ఎప్పటి నుంచో లేపాలనుకున్నా. 3 weeks తర్వాత ఈసారి లేపా. నాకు 60 kg లేగట్లే. ఇంకా చాలా ఉంది. మనం ప్రతిదీ ప్రోగ్రామ్గా నిదానంగా స్టెప్ బై స్టెప్ అనేది అన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఉంది ప్రాసెస్. సరే, ఇప్పుడు ఓట్ మీల్ కంప్లీట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి. ఓకేనా, వరల్డ్ అప్డేట్స్ ఇంతే. బాయ్.